వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పోలేలు లేదా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా పప్పు ఉడికించుకోవడానికి చూపిస్తున్న గ్లాస్తో 5 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. తర్వాత నీళ్లు కొంచెం వేడయ్యాక అందులోకి అదే గ్లాస్తో 2 గ్లాసుల కందిపప్పు కూడా తీసుకుంటున్నా. నేను ఇక్కడ కందిపప్పు వాడుతున్న పోలేల కోసం. కావాలంటే మీరు శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. పప్పుని కలుపుతూ పైన పొంగొస్తుంది, ఇలా దాన్ని తీసేస్తూ ఉండాలి. ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన పొంగు తీసేస్తూ పప్పు కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ 8 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికించుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కలర్ కోసం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా. చేసుకొని కూడా ఉడికించి ఆ తర్వాత నేను పప్పు ఉడికిందా లేదా అని ఇలా చూసుకుంటున్నా. ఇలా నొక్కితే ఇట్లా పప్పు విరిగితే పప్పు ఉడికినట్టే. మరీ మెత్తగా కూడా ఉడకనివ్వద్దు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ నేను నీళ్ళన్నీ సపరేట్ చేసుకుంటున్నాను. దీన్ని కట్టు అంటారు. ఈ కట్టుని చార్లా చేసుకోవచ్చు అన్నమాట. అందుకని నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వెడల్పాటి బేసిన్ తీసుకొని అందులోకి పప్పు అంతా ఇట్లా వెడల్పుగా చేసుకొని నేను 10 minutes ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. తర్వాత పప్పు అంతా చల్లగా అయిపోయింది. ఇక్కడ నేను పూర్ణం కోసం సన్నగా దంచి పెట్టుకున్న ఇలాచి అండ్ ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను దీన్ని కొద్దిగా మిక్సీలోకి వేసుకొని సన్నగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాక దీంట్లోకి నేను షుగర్ వాడుతున్నాను. బెల్లం వేయట్లేదు. కావాలంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందాక నేను పప్పు తీసుకున్న గ్లాస్తోనే 1.5 గ్లాస్ నేను ఇక్కడ చక్కెర తీసుకుంటున్నాను. ఈ చక్కెరని కూడా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ చక్కెర పౌడర్ని ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఈ చక్కెర పొడి బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కెర పౌడర్ని పూర్ణంలోకి ఇలా వేసి బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర అంతా కరిగేదాకా ఇలా కలిపి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇక్కడ నేను పోలేలోకి మైదా పిండి వాడుతున్నాను. మైదా పిండిని ఇలా బాగా చల్లించుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి. మధ్యలో నీళ్లు పోస్తూ ఇలా మెత్తగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలా అయ్యాక చేతులకి ఆయిల్ రుద్దుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే పిండి బాగా సాగుతుంది. పిండి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం పైన ఇట్లా ఆయిల్ రుద్దుకోవాలి. తర్వాత ఇక్కడ నేను రౌండ్ షేప్లో కవర్ కట్ చేసుకొని దానిపైన కూడా ఆయిల్ రుద్ది ఇక్కడ పిండిని తీసుకొని ఇట్లా వెడల్పుగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకుంటే పూర్ణం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పూర్ణం రౌండ్గా తీసుకొని పిండి మధ్యలో పెట్టి ఇలా మొత్తం కవర్ చేయాలి. కవర్ చేసుకొని దానిపైన ఇంకో కవర్ పెట్టి ఇలా పోలేల్ని వాతి కర్రతో పెద్దగా చేసి కవర్ నుంచి సపరేట్ చేసి పెనం పైన వేసుకుంటే పోలేలు రెడీ. భక్షాలు లేదా బొబ్బట్లు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.